ఆన్లైన్ లో తిరుమలలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఏప్రిల్ మంత్ కి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ మనకు జనవరి 24 మార్నింగ్ 10 గంటలకు వదులుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి అకామిడేషన్ అంటే రూమ్స్ కి సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో వదులుతారు. అవి ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీరు 3 o'clock కన్నా ముందుగా వచ్చి అంటే 2:55 ఆ టైంలో వచ్చి యాప్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అంతేగాని అకామిడేషన్ పైన క్లిక్ చేసి పెట్టుకోకండి. అకామిడేషన్ పైన క్లిక్ చేసి పెట్టుకుంటే మీరు అక్కడే ఉంటారు 3 అయినా కూడా. సో యాప్ ఓపెన్ చేసి సర్వీసెస్ లోకి వెళ్ళి పిల్గ్రిమ్ ఫెసిలిటీస్ దగ్గర అకామిడేషన్ చూపిస్తుంటుంది కదా, ఇక్కడ వెయిట్ చేయండి. దాన్ని నొక్కబాకండి, వెయిట్ చేయండి. ఎగ్జాక్ట్ గా 3 o'clock అవగానే వెంటనే క్లిక్ చేయండి. మనకు వెయిటింగ్ టైం అనేది తక్కువ పడుతుంది. మనకు టికెట్స్ వచ్చి మార్నింగ్ 4 lakhs పైన వదులుతారు 300 రూపీస్ టికెట్స్. కానీ రూమ్స్ వచ్చేసరికి మనకు 40,000 ప్లస్ వదులుతారు. సో ఇక్కడ మనం ఫాస్ట్ గా రూమ్స్ బుక్ చేసుకోవాలి. మనం లేట్ చేస్తే మన టికెట్ బుక్ చేసుకున్న డేట్ లో మనకు రూమ్స్ దొరకవు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. మన టైం అంతా అయిపోయిన తర్వాత మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ చదువుకోండి, టిక్ మార్క్ కొట్టండి. టిక్ మార్క్ కొట్టేసి కింద కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత సెలెక్ట్ లొకేషన్ వస్తుంది. మీకు రూమ్స్ తిరుమలలో కావాలా తిరుపతిలో కావాలా అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఇక్కడ తిరుమల కాబట్టి నేను తిరుమల సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని వస్తుంది. మనకి ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కాబట్టి అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని వెంటనే మనకి అక్కడ మన టికెట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం మార్నింగ్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, అది అక్కడ చూపిస్తుంది. దాని కింద బుక్ అకామిడేషన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. బుక్ అకామిడేషన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ సెలెక్ట్ లొకేషన్ వస్తుంది. సో తిరుపతి అయితే తిరుపతి, తిరుమల అయితే తిరుమల. మీకు ఎక్కడ రూమ్స్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ తిరుమల సెలెక్ట్ చేస్తున్నాను. కింద చెక్ ఇన్ టైమ్ స్లాట్ మీరు ఏ టైంలో అయితే అక్కడ చెక్ ఇన్ అవుతారో ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, అక్కడ మనకు మన టికెట్ బేస్ చేసుకుని మనం ఏ డేట్ అయితే టికెట్ బుక్ చేసుకున్నామో ఆ డేట్ హైలైట్ అవుతుంది. దాని ముందు రోజు డేట్ హైలైట్ అవుతుంది. రిమైనింగ్ అక్కడ డేట్స్ ఏమి మనకు హైలైట్ అవ్వవు క్యాలెండర్ లో. మీరు ఆ 2 dates లో మీకు ఏ డేట్ లో రూమ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేయగానే చెక్ ఇన్ టైమ్ స్లాట్స్ లో దానికి సెట్ అయ్యేట్టుగా మీరు ఏ టైంలో అయితే వెళ్ళగలుగుతారో ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రూమ్స్ డీటెయిల్స్ చూపిస్తాయి. 100 రూపీస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, 1000 రూపీస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, 1500 రూపీస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అలా చూపిస్తాయి. అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయో చూపిస్తాయి. సో మీకు ఇక్కడ ఏ రూమ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 100 రూపీస్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 100 రూపీస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మన పేజ్ లో ఒక రీల్ ఉంది, ఆల్రెడీ పిన్ చేస్తున్నాను చూడండి. 100 రూపీస్ రూమ్ కి 501 రూపీ ఎక్స్ట్రా కట్టాలి. డిపాజిట్ చేయాలి ఫస్ట్ మనము. లాస్ట్ మనం చెక్అౌట్ అయిపోతాం కదా, సో అప్పుడు మనకు 500 అనేది రీఫండ్ వచ్చేస్తుంది. ఇంకోటి అక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాని కింద నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అని ఉంటుంది. అక్కడ 2 members సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చూసుకొని కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ లో వచ్చి మళ్ళీ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. అన్ని చెక్ చేసుకోండి, నీట్ గా కరెక్ట్ ఉన్నాయి లేదా అని చూసుకొని తర్వాత కింద మన టికెట్స్ బుక్ చేస్తుంటాం కదా, నేను 5 tickets బుక్ చేశాను. ఆ 5 members నేమ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ దగ్గర 2 అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ మన టికెట్ లో నుంచి ఎవరైనా 2 members నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది చెక్అౌట్ అయ్యే ప్రాసెస్ లో యూజ్ అవుతుంది. తర్వాత కింద వచ్చి ఇంకా ఈమెయిల్ డీటెయిల్స్ అవన్నీ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే కింద చూపించే డీటెయిల్స్ అని ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ పేమెంట్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో తర్వాత మీరు పేమెంట్ చేసేయండి. ఫోన్ పే, జీపే అక్కడ చూపిస్తుంటాయండి. మీకు అక్కడ ఏదైతే మీకు అవైలబిలిటీలో ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయండి. ఆన్లైన్ లో తిరుమలలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.